నాగార్జున సాగర్ డ్యాం దగ్గర ఉద్రిక్తత కొనసాగుతుంది. ఇరు రాష్ట్రాల పోలీసులను అక్కడ మోహరించడంతో ఉద్రిక్తత నెలకొంది. ముళ్ల కంచెల మధ్య సాగర్ డ్యాం పై తెలుగు రాష్ట్రాల పోలీసుల పహారా కొనసాగుతుంది. నిన్న మధ్యాహ్నం ఏపీ అధికారులు కుడి కాలువకు నీటిని విడుదల చేసుకున్నారు. సాగర్ కుడి కాలువ ద్వారా దాదాపు 4000 క్యూసెక్ల నీటిని ఏపీకి విడుదల చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకంగా మూడోసారి అసెంబ్లీ ఎన్నికలు గురువారం జరిగాయి. పోలింగ్ ప్రారంభానికి కొద్ది గంటల ముందు నాగార్జున సాగర్ డ్యాం దగ్గర అర్ధరాత్రి హై డ్రామా నడిచింది. ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్కు చెందిన 700 మంది పోలీసులు డ్యాం మీదకొచ్చారు. సాగర్ జలాల్లో తమ వాటా కోసం తెలంగాణ పోలీసులపై దాడికి దిగారు. వారి భూభాగంలో ఉన్న 13 గేట్లను ఆక్రమించుకున్నారు. ఆ తర్వాత ఏపీ ఇరిగేషన్ అధికారులు 2000 క్యూసెక్ల నీటిని విడుదల చేశారు. బుధవారం అర్ధరాత్రి మొదలైన ఈ ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇరు రాష్ట్రాల పోలీసులు అధికారులు అక్కడే పహారా కాస్తున్నారు. ఈ నేపథ్యంలో నాగార్జున సాగర్ వివాదం చాలా ఏళ్లుగా ఉన్నప్పటికీ ఇప్పుడే హఠాత్తుగా ఇలాంటి చర్యలకు పాల్పడడానికి కారణమేంటే? కాంగ్రెస్ వస్తే వివాదాలు రెచ్చగొడతారని చెప్పడమా? అధికారుల స్థాయిలోనే ముగిసే వివాదాలు ముఖ్యమంత్రుల స్థాయికి ఎందుకు చేరుకున్నాయి? ఇదివరకు సాగర్ వివాదాలు ఏమున్నాయి? ఎన్నికల రోజు వివాదానికి తెరలేపడం వెనుక ఏదైనా కుట్రకోణం ఉందా? ఇది ఎంతవరకు వెళ్లనుంది? కాంగ్రెస్ అధికారంలోకొస్తే అనిశ్చితి క్రియేట్ చేయటానికా? ఇలా పలు సందేహాలు, విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఈ అక్టోబర్లో కేంద్ర మంత్రివర్గం 2 తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న సాగర్ జలాల వివాదాన్ని పరిష్కరించే దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంది. కృష్ణా వివాదం పరిష్కారానికి ట్రిబ్యునల్ 2 ద్వారా ఏపీ, తెలంగాణ మధ్య నీటి పంపిణీకి నూతన విధి విధానాలు ఏర్పాటు చేయడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. గతంలో మహారాష్ట్ర, కర్ణాటక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లలో కృష్ణా నీటిని పంపిణీ చేస్తూ కృష్ణా వాటర్ ట్రిబ్యునల్ 1 అవార్డిచ్చింది. కానీ ఇప్పుడు మారిన పరిస్థితులకు అనుగుణంగా నీటి వాటాల కేటాయింపులో భాగంగా కృష్ణా జలాల వివాద ట్రిబ్యునల్ 2 ఏపీ, తెలంగాణల మధ్య వివాదాన్ని పరిష్కరించడానికి కొత్త విధి విధానాల ఖరారుకు నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత అక్టోబర్ 19న ఇరు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణీ వివాదం మీద ఏర్పాటైన బ్రిజేష్ ట్రిబ్యునల్ విచారణ వాయిదా పడింది. ఆంధ్రప్రదేశ్ విజ్ఞప్తి మేరకు ఇది జరిగింది. నవంబర్ 15లోపు కేంద్ర ప్రభుత్వ నోటిఫికేషన్ మీద అభిప్రాయం చెప్పాలని ఏపీని కోరింది. కానీ ఏపీ మాత్రం విచారణ మొదలు కాకనే నోటిఫికేషన్పై అధ్యయనం చేయడానికి సమయం కావాలని అడిగింది. దీనికి తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. కానీ విచారణ నవంబర్ 22, 23 తేదీలకు వాయిదా పడింది. కృష్ణా ట్రిబ్యునల్ 2కు విధి విధానాలు ఖరారు మీద ఏపీ ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకతతో ఉంది. సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్తో సవాల్ చేసింది. ఇదంతా జరుగుతూ ఉండగానే ఎన్నికల వేళ వివాదానికి పూనుకోవడంతోనే అసలు సమస్య అనేది విమర్శ. ఏపీ వాదనలు న్యాయం ఉండొచ్చు, తెలంగాణ వాదనలోనూ న్యాయం ఉండొచ్చు. కానీ రాష్ట్ర విభజన జరిగి ఇన్నేళ్లలో లేని విధంగా ఈసారి ఎందుకు రెచ్చగొట్టారనేదే అందరి మనసుల్లోనూ మెదులుతోంది. రోజులు గడిచే కొద్దీ ఏపీ, తెలంగాణ పోలీసుల మధ్య ఘర్షణ జరుగుతూనే ఉంది. ఇప్పటికీ పరిస్థితులు చక్కబడలేదు. ఇంకా టెన్షన్ వాతావరణమే కొనసాగుతోంది. 2 రాష్ట్రాలకు చెందిన పోలీసులు భారీగా మోహరించారు. నాగార్జున సాగర్కు మొత్తం 26 గేట్లు ఉండగా అందులో 13 నుంచి 26 గేట్లను ఏపీ తమ ఆధీనంలోకి తీసేసుకుంది. 13వ గేటు వద్ద కంచె ఏర్పాటు చేసింది. సాగర్ కుడి కాల్వ ద్వారా నీటిని తరలిస్తోంది ఏపీ. నాగార్జున సాగర్ డ్యాంపై వ్యూహాత్మకంగానే వివాదం సృష్టించారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఎవరు ఎందుకు ఏం ఆశించి ఈ ప్రయత్నాలు చేస్తున్నారో ప్రజలకు తెలుసునన్నారు. నాగార్జున సాగర్ డ్యాం ఇక్కడే ఉంటుందన్నారు. నీళ్లు కూడా ఎక్కడికి పోవని రేవంత్ రెడ్డి చెప్పారు. ఏ రాష్ట్రంతో సమస్యున్నా సామరస్య పూర్వకంగానే పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. ఇలాంటి కుట్రలు ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపించవని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. పోలింగ్కు ముందు కావాలనే ఇలా చేస్తున్నారని ఆయన ఆరోపించారు. నాగార్జున సాగర్ వివాదంపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. తాము తెలంగాణ భూభాగంలోకి వెళ్లలేదని చెప్పారు. నాగార్జున సాగర్ వద్ద గురువారం ఏపీ చేసిన చర్య న్యాయమైందని, ధర్మమైందని, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకునేది. రాష్ట్ర విభజన సమయంలో సాగర్ గేట్లను సమంగా పంచారు. ఏపీ గేట్లను కూడా తెలంగాణ అధికారులే ఆపరేట్ చేస్తున్నారు. కొడికాల్వ నిర్వహణ తెలంగాణ చేతుల్లోకి ఎందుకు వెళ్లిందో ఆలోచించాలి. ఏపీ భూభాగంలోనూ తెలంగాణ పోలీసులు చెక్పోస్టులున్నాయి. మేం తెలంగాణ వారి గేట్లు ఆపరేట్ చేయలేదు, తాగునీటి కోసం కూడా తెలంగాణ అనుమతి తీసుకోవాలా?
2,000 క్యూసెక్కులు తాగునీటి కోసం విడుదల చేశామని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. తెలంగాణలో మా పార్టీ లేదు, అక్కడ ఏ పార్టీని గెలిపించాల్సిన అవసరం మాకు లేదు. మా నీటిని విడుదల చేసుకునే స్వేచ్ఛ మాకు కావాలి. శ్రీశైలం ఎడమ విద్యుత్ కేంద్రాన్ని తెలంగాణ వాడుకుంటోంది. పరిమితికి మించి విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది. ఏపీ హక్కులను సాధించుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటికే తెలంగాణ దయాదాక్షిణ్యాలపైనే మేం ఉన్నాం. తెలంగాణ వాటా మేం అడగం, మా వాటా వదులుకోం. ఇకపై ఏపీ వాటా వినియోగంపై మేం నిర్ణయం తీసుకుంటామని అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. నాగార్జున సాగర్ వివాదం చాలా ఏళ్లుగా ఉన్నప్పటికీ ఇప్పుడే హఠాత్తుగా ఇలాంటి చర్యలకు పాల్పడడానికి కారణమేమిటి? కాంగ్రెస్ వస్తే వివాదాలు రెచ్చగొడతారని చెప్పడమా? అధికారుల స్థాయిలోనే ముగిసే వివాదాలు ముఖ్యమంత్రుల స్థాయికి ఎందుకు చేరుకున్నాయి? ఇదివరకు సాగర్ వివాదాలు ఏమున్నాయి? ఎన్నికల రోజు వివాదానికి తెరలేపడం వెనుక ఏదైనా కుట్రకోణం ఉందా? ఇది ఎంతవరకు వెళ్లనుంది? కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అనిశ్చితి క్రియేట్ చేయడానికా? కృష్ణానది దాదాపు 1300 కిలోమీటర్లు ప్రవహిస్తోంది. మహారాష్ట్రలో పుట్టి అక్కడి నుంచి కర్ణాటక, తెలంగాణకు, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశిస్తుంది. ఇంకా చెప్పాలంటే కృష్ణానదికి ఓవైపు తెలంగాణ, మరోవైపు ఆంధ్రప్రదేశ్లో ఉంటాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలకు సరిహద్దుగా ఉంటుంది. తెలంగాణలోని అలంపురం నుంచి ముక్తాల వరకు కృష్ణానది 2 రాష్ట్రాలకు సరిహద్దు. ఇక చివరిగా పూర్తిగా ఆంధ్రప్రదేశ్లోని ప్రవహించి సముద్రంలో కలుస్తుంది కృష్ణానది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కలిసి ఉమ్మడిగా ఉన్న సమయంలో కర్ణాటక, మహారాష్ట్రలతో ఈ కృష్ణా జలాల పంపిణీ మీద వివాదాలుండేవి. ఆ సమయంలో కూడా ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ ప్రాంతానికి కృష్ణా జలాలు అందడం లేవన్న వాదన అంతర్గతంగా ఉండేది. ఇప్పుడు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ, కోస్తా ప్రాంతాల్లో ఈ నీటి విషయంలో వివాదం ఉంది. తెలంగాణ, ఆంధ్రాలో కలిపి కృష్ణానది మీద శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్టులు ఉమ్మడిగా ఉన్నాయి. వీటికి కూడా కొంత భాగం తెలంగాణలో, కొంత భాగం ఆంధ్రాలో ఉన్నాయి. ఈ ప్రాజెక్టులను ఒకసారి పరిశీలిస్తే ఈ ప్రాజెక్టుల ఎగువ భాగంలో జూరాల ప్రాజెక్ట్ తెలంగాణలో ఉండగా, దిగువ భాగంలో ఉన్న ప్రకాశం బ్యారేజ్ ఆంధ్రప్రదేశ్ భూభాగంలో ఉంది. ఒక పాయింట్ విషయానికి వస్తే, నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మాణం ప్రతిపాదన వచ్చిన సమయంలో మొదట నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఇప్పుడున్న స్థలం కంటే 15 కిలోమీటర్ల ఎగువగా నిర్మించాలని అనుకున్నారు. కానీ అదే సమయంలో హైదరాబాద్ స్టేట్ నుంచి తెలంగాణ, మద్రాసు నుంచి ఆంధ్ర విడిపోయి ఆంధ్రప్రదేశ్ గా అవతరించడంతో కోస్తా ప్రాంతం వారు నాగార్జున సాగర్ ప్రాజెక్టు స్థలాన్ని కాస్త ముందుకు జరిపించి తమకు లాభం జరిగేలా చేసుకున్నారనేది తెలంగాణ వైపు నుంచి వినిపిస్తున్న వాదన. ఇక తెలంగాణ నుంచి చేస్తున్న మరో ఆరోపణ ఏంటంటే, నాగార్జున సాగర్ ప్రాజెక్టు కుడి కాలువ ఆంధ్ర, ఎడమ కాలువ తెలంగాణకు అనేది ఒప్పందం. కానీ నిర్మాణ సమయంలో ఎడమ కాలువ కంటే కుడి కాలువ కాస్త తక్కువ ఎత్తులో నిర్మించడం వల్ల ఆంధ్రకు ఎక్కువ నీరు పోయేలా మార్చుకున్నారనేది వివాదం. దీనికి ఆంధ్రప్రదేశ్ మాత్రం ఆ సమయంలో ఉన్న పరిస్థితులు సాంకేతిక కారణాలే కానీ కావాలని చేసింది కాదనేది వాదిస్తోంది. ఏ ప్రాజెక్టులోనూ నీరు 365 రోజులు ఉండదు. అలాగే నాగార్జున సాగర్ ప్రాజెక్టులో తక్కువ నీరున్నప్పుడు ప్రాజెక్టు ఉన్న నల్గొండ ప్రాంతానికి నీరు ఆపేవారు. కృష్ణా డెల్టాకు నీటి ఇబ్బంది రాకుండా పంపిణీ చేసేవారు అనేది, వివక్షకు పాల్పడేవారు అనేది తెలంగాణ చేస్తున్న ఆరోపణ. అంతర్జాతీయ నదీ నియమాల్లోని సూత్రం ప్రకారం మొదటి నుంచి వాడుకుంటున్న వారికే ప్రాజెక్టులు మొదటి హక్కు ఉంటుంది. దీన్నే ఫస్ట్ ఇన్ యూజ్ అంటారు. అలా చూస్తే కృష్ణానది మీద ప్రకాశం బ్యారేజ్ ను బ్రిటిష్ కాలంలో కట్టారు. దీని ప్రకారం ఈ నీటిని ముందుగా వాడుకునే హక్కు కృష్ణా డెల్టాకు ఉంది. కట్టిన ప్రాజెక్టులన్నీ స్వతంత్రం వచ్చిన తర్వాతే. అందుకే తమకే ఇందులో ఎక్కువ హక్కు ఉందని కృష్ణా డెల్టా రైతులు వాదిస్తారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాలుగా ఏర్పడిన తర్వాత అన్నిసార్లు ఈ జలాల పంపిణీ విషయంలో గొడవలొచ్చాయి. చాలాసార్లు తీవ్ర స్థాయికి వెళ్లినప్పటికీ ఇప్పుడు కనిపించిన స్థాయిలో ఎప్పుడు దూకుడు లేదు. మాటల యుద్ధం జరిగేది. అధికారుల స్థాయిలో పరిష్కారాలు జరిగేవి. ఇంకా చెప్పాలంటే 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య సామరస్య ఒప్పందాల మేరకు నడిచిపోతున్నట్టుగా కనిపించేది. కానీ ఇప్పుడు సీన్ మారింది. తెలంగాణలో 10 ఏళ్లుగా కొనసాగుతున్న ప్రభుత్వం ప్రశ్నార్థకంలో పడింది. దీంతో వచ్చే ప్రభుత్వాన్ని పనిచేయకుండా ఉండటం కోసం ఈ వివాదాన్ని రెచ్చగొడుతున్నారనేది ప్రముఖంగా వినిపిస్తున్నారు. ఇప్పటి వరకు ఇంత స్థాయిలో దూకుడు చూపించని ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఎందుకు నాగార్జున సాగర్ డ్యాంపై ముళ్లకంచెలు వేసి 13 గేట్లను స్వాధీనం చేసుకుంది? కృష్ణా జలాల పంపిణీ ట్రిబ్యునల్ అనుమతులు లేకుండా ఏపీ ఇరిగేషన్ శాఖ అధికారులు 2000 క్యూసెక్కుల నీటిని ఎలా విడుదల చేసుకున్నారు అనేది పెద్ద ప్రశ్నగా మారింది.
నాగార్జున సాగర్ డ్యాం పై నవంబర్ 28కి ముందున్న రీతిలో యథాతథ స్థితిని కొనసాగించాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. ప్రాజెక్టు నిర్వహణను కృష్ణానది యాజమాన్య బోర్డుకి అప్పగించాలని సూచించింది. అందుకు ఇరు రాష్ట్రాలు సూత్రప్రాయంగా అంగీకరించాయి. నాగార్జున సాగర్ నీటి విడుదలపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదంపై కేంద్ర హోంశాఖ స్పందించింది. ఈ వివాదాన్ని తెలంగాణ ఎన్నికల ఫలితాలతో ముడిపెట్టింది కేంద్రం. తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాకే కృష్ణా జిల్లాల వివాదంపై చర్చిద్దామని కేంద్ర హోంశాఖ కార్యదర్శి మెలికపెట్టారు. అప్పటిదాకా స్టేటస్ కో కొనసాగించాలని ఆదేశించారు. ఈ వివాదంపై ఇరు రాష్ట్రాల సీఎస్లు, డీజీపీలతో కేంద్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సాగర్ జలాల విడుదల విషయంలో నవంబర్ 28కి ముందున్న పరిస్థితిని కొనసాగించాలని ఆదేశించారు. సిఆర్పీఎఫ్ బలగాల పహారాలో సాగర్ డ్యాంను పర్యవేక్షించాలని కృష్ణా బోర్డుకు సూచించారు. ఈ ప్రతిపాదనను ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు అంగీకరించాయి. అయితే ఉమ్మడి ప్రాజెక్టులను స్వాధీనం చేయడానికి ఏపీ అంగీకరించినా తెలంగాణ ఒప్పుకోకపోవటం వల్లే సాగర్ వివాదమని కృష్ణా బోర్డు చైర్మన్ వివరించారు. తాను శ్రీశైలం ప్రాజెక్టును పరిశీలించేందుకు వెళ్లినప్పుడు ఎడమగట్టు కేంద్రాన్ని పరిశీలించేందుకు తెలంగాణ అంగీకరించలేదని కేంద్ర జలశక్తి శాఖ సంయుక్త కార్యదర్శి తెలిపారు. ఎడమగట్టు కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ శ్రీశైలం నుంచి నీటిని తరలించి సాగర్లో నీటి మట్టాన్ని పెంచి తెలంగాణ వాడుకుంటోందని వెల్లడించారు. కృష్ణా బోర్డు పరిధిని నిర్దేశిస్తూ జారీ చేసిన నోటిఫికేషన్ పై అబెక్స్ కౌన్సిల్ భేటీ నిర్వహించారని తెలంగాణ కోరిందని తెలిపారు. అయితే ప్రస్తుతం నెలకొన్న వివాదం గురించి తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక చర్చిద్దామన్న కేంద్ర హోంశాఖ కార్యదర్శి తెలిపారు. దీంతో అప్పటి వరకు ఈ నెల 30 వరకు ముందు నాటి పరిస్థితి అంటే సాగర్ నిర్వహణ బాధ్యత తెలంగాణదే అని ఆ రాష్ట్ర సీఎస్ తెలుపగా ఏపీ సీఎం అభ్యంతరం వ్యక్తం చేశారు. 30 నాటి పరిస్థితిని కొనసాగించాలని డిమాండ్ చేయడంతో ప్రస్తుత పరిస్థితిని కొనసాగించాలని కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉంటే మరోవైపు తెలుగు రాష్ట్రాల మధ్య రగులుతున్న కృష్ణా జిల్లాల వివాదం కేసు విచారణను జనవరి 12వ తేదీ వరకు సుప్రీంకోర్టు వాయిదా వేసింది. కౌంటర్ దాఖలు చేసేందుకు తమకు మరికొంత సమయం కావాలని కేంద్ర జలశక్తి శాఖ న్యాయవాది సుప్రీంకోర్టుకి విజ్ఞప్తి చేశారు. దీంతో ఈ వివాదంపై కేసు విచారణను జనవరి 12కు కోర్టు వాయిదా వేసింది. కృష్ణా ట్రిబ్యునల్ కు నూతన విధి విధానాలు ఇవ్వటాన్ని ఏపీ ప్రభుత్వం సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఈ విచారణను జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ దీపాంకర్ దత్తా ధర్మాసనం విచారణ చేయనుంది. ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా జలాలను పునః పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవల గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే నాగార్జున సాగర్ వివాదం నేపథ్యంలో వివిధ ప్రాజెక్టులపై తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాల పరిష్కారానికి కేంద్రం సిద్ధమైంది. నాగార్జున సాగర్, శ్రీశైలం డ్యాముల నిర్వహణకు కృష్ణా నది యాజమాన్య బోర్డుకు అప్పగించేందుకు కేంద్రం సన్నద్దమవుతోంది. ఈ క్రమంలో కేంద్ర జలశక్తి శాఖ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి హాజరు కావాలని ఏపీ, తెలంగాణ సీఎస్లకు సూచించింది. సిఆర్పీఎఫ్, సిఐఎస్ఎఫ్ డీజీలు, సిడబ్ల్యూసీ, కేఆర్ఎంబీ చైర్మన్లకు కూడా దీనిపై సమాచారం అందింది. సిడబ్ల్యూసీ, కేఆర్ఎంబీ చైర్మన్లు ఈ సమావేశానికి నేరుగా హాజరు కావాలని కేంద్ర జలశక్తి శాఖ స్పష్టం చేసింది. అయితే ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి మరి.